కోట్లు ఖర్చు పెడుతున్నారు. వ్యాపారాలు, లాభాలు, దివాలాలు, పబ్లిసిటీలు, ఫ్యాన్స్ మధ్య గొడవలు, శత్రుత్వాలు, రాజకీయాలు, మనుషుల ధనం, సమయం అన్నీ సర్వనాశనం అయిపోయాయి. సినిమా ద్వారా కులమత భేదం లేకుండా అందరినీ దేవునికి విరోధులుగా మార్చడంలో సాతాను గ్రాండ్ సక్సెస్ అయ్యాడు. అనేక పాపాల చేత బంధించబడిన వ్యక్తి సువార్తను అంగీకరించిన తర్వాత వాటన్నిటి నుండి విడుదలవుతున్నాడు. కానీ సినిమాకు మాత్రం బానిసగానే ఉండిపోతున్నాడు. ఒకప్పుడు సినిమాలు ఎక్కువగా చూసేవాడు, ప్రభువుని నమ్ముకున్న తర్వాత తక్కువగా చూస్తున్నాడు. అంతే. మరోపక్క సీరియల్స్ వచ్చి క్రైస్తవ స్త్రీలను పూర్తిగా బంధించేస్తున్నాయి. సినిమాలు మానేసిన చాలామంది క్రైస్తవులు రియాలిటీ షోలు, టాలెంట్ షోలు, డ్యాన్స్ షోలు, కామెడీ షోలు వంటివి చూస్తూ నేత్రాసలో చిక్కుకుంటున్నారు. అపరిమితమైన ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్స్ అందరికీ అందుబాటులోనికి రావడంతో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా అన్ని రకాల నేత్రాసలు తీర్చుకుని